రథసప్తమి రోజు అసలు పూజ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. బ్రాహ్మీ ముహూర్తానంలో లేచి స్నానం చేయాలన్నమాట. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తల మీద అలాగే 2 భుజాల మీద, 2 మోకాళ్ళ మీద, 2 పాదాల మీద మొత్తం 7 జిల్లేడు ఆకులను ఉంచుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసేటప్పుడు సూర్యుడిని తలుచుకుంటూ అన్ని పాపాలు తొలగాలని ప్రార్థించి స్నానం చేయాలి. ఆ తర్వాత రథం ముగ్గు వేయాలి. స్నానం ముగిసిన తర్వాత ఇంటి గుమ్మం ముందు లేదా సూర్యరశ్మి పడే చోట బియ్యపు పిండితో రథం ముగ్గు వేయాలి. రథం తూర్పు దిశకు వెళ్తున్నట్టుగా వేసి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి. తర్వాత పూజా గదిలో సూర్య భగవానుడి పటాన్ని ఉంచి ఎర్రటి పూలతో పూజించాలి. సూర్యుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం, అందుకే ఎర్రటి పూలతో అయితే పూజ చేసుకోవాలి. ఆ తర్వాత రథసప్తమి రోజున ఇంటి బయట సూర్యరశ్మి తగిలే చోట పొయ్యిని ఏర్పాటు చేసుకొని కొత్త పాత్రలో పాలు పోసి సూర్యుడి వేడికి ఆ పాలు పొంగేలా చూడాలి. అంత వేడిగా సూర్యుడి వేడి రాకపోయితే మామూలుగానే పొయ్యిలో మంట పెట్టేసి పాలు పొంగించుకోవాలి. ఆ తర్వాత ఆ పాలలో కొత్త బియ్యం, బెల్లం వేసి పరమాన్నం వండాలి. ఈ ప్రసాదాన్ని చిక్కుడు ఆకులపై ఉంచి సూర్య భగవానికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే చిక్కుడు ఆకులను లేదా చిక్కుడు కాయలతో చిన్న రథంలా చేసి అందులో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. దీనిని సూర్యుడికి ఆరాధనగా భావిస్తూ ఈ విధంగా చేస్తారు. ఆ తర్వాత సూర్య భగవానుడి స్తోత్రాలైతే కొన్ని పఠించాలి. అందులో ఒకటిది ఆదిత్య హృదయం పఠించాలి. ఆ తర్వాత సూర్యాష్టకం, వీలైతే ఈ సూర్యాష్టకం కూడా పఠించాలి. అలాగే గాయత్రి దేవి మంత్రంని కనీసం 108 సార్లు అయితే జపించాలి. అలాగే అష్టోత్తర పూజ చేసుకోవాలి. సూర్యుని 108 నామాలు చదువుతూ అక్షింతలు లేదా ఎర్రటి పూలతో పూజ చేసుకోవాలి. ఆ తర్వాత అర్ఘ్యం వదలాలన్నమాట. సూర్యుడికి ఎదురుగా నిలబడి ఒక పాత్రలో నీరు తీసుకొని ఆ నీటిని సూర్యుడికి అర్ఘ్యంగా వదలాలి. ఓం సూర్యాయ నమః అని స్మరిస్తూ 3 సార్లు నీటిని వదలడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం అయితే సిద్ధిస్తుంది. ఆ తర్వాత దానం చేయాలి. ఈరోజు గోధుమలు, బెల్లం లేదా ఎర్రటి వస్త్రాలను దానం చేయడం వల్ల జ్యోతిష్య రీత్యా ఉన్న చిన్న చిన్న ఏమైనా జాతక దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక చిన్న ముఖ్యమైన విషయం ఏమంటే, రథసప్తమి రోజున ఆహారంలో వీలైనంత వరకు ఉప్పు తగ్గించుకొని తినడం మంచిది. అలాగే ఉప్పు వాడకుండా ఉంటే ఇంకా మంచిదన్నమాట. అలాగే సూర్యుడిని ఈ విధంగా భక్తితో ఆరాధిస్తే ఏడాది పొడవునా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఉండవచ్చని మన పురాణాలు అయితే చెప్తున్నాయి. ఇదండి సింపుల్ అండ్ షార్ట్గా రథసప్తమి గురించి, ఆ రోజు పూజా విధానం గురించి వీడియో. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.